హైదరాబాద్ కుకటపల్లిలో మల్కాజ్గిరి బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ రోడ్ షో నిర్వహించారు. ప్రజలు మరోసారి మోడీని ప్రధాని చేయడానికి సిద్దమయ్యారని ఈటెల రాజేందర్ అన్నారు. రాహుల్ గాంధీ తలకిందులు తపస్సు చేసినా ప్రధాని కాలేరని ఆయన విమర్శించారు. ప్రశ్నించే గొంతు అని గెలిపిస్తే ఏం అభివృద్ది చేశావని రేవంత్ రెడ్డిని ఈటెల రాజేందర్ ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి ఏది పడితే అది మాట్లాడితే ప్రజలు క్షమించరని ఈటెల హెచ్చరించారు. కేసీఆర్ మన విశ్వాసాలను అవహేళన చేసి మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 2019లో ఇలానే మాట్లాడితే కర్రు కాల్చి వాత పెట్టారని ఆయన గుర్తు చేశారు. గెలవల్లోనే ముఖ్యమంత్రి కాలనే తెల్లారి సంతకం పెట్టి ఏమిస్తాను చెప్పింది. నా ఆడబిడ్డలకి నెలకు 2500 రూపాయలు బ్యాంకులు వేస్తానన్నమాట. వాస్తవమా కాదా? అనుకున్న ఆడబిడ్డారా? ఏ ఆడబిడ్డకైనా తెలంగాణలో 4 నెలలుగా 5 నెలలుగా 2500 రూపాయలు వచ్చిన వాళ్ళు ఉంటే చేతులు ఇస్తామని చెప్పుకుంటున్నాను. రాని వాళ్ళు ఉంటే చేతులు ఇస్తామని చెప్పుకుంటున్నాను. ఇవాళ ఏ ఒక్క ఆడబిడ్డకి 2500 రూపాయలు రాలేదు. రేవంత్ రెడ్డి గారు గిదేని మీద పనిచేయాలి ఉత్తమ మాటలు చెప్పి మోసం చేద్దామని చెప్పి కనుక అనుకుంటే ఈసారి తెలంగాణ ప్రజల నైపుణ్యం ఉందో, తెలంగాణ ప్రజల జ్ఞానం ఉందో తప్పకుండా చదివించడం తప్పదని చెప్పి చేస్తూ ఉన్నాను. ఇది దన్నుంటే ఇచ్చిన మాట అమలు చేయి. చదువుకున్న ఆడపిల్లలకి స్కూటీ కొనిస్తానని చెప్పినారు. ఇంతమంది దాని మీద మాట్లాడుతున్నారు. కళ్యాణ లక్ష్మి తీసుకునే వాళ్ళకు 1,00,000 రూపాయలు ఏం పిలిచాలి, తులం బంగారం ఇస్తామని చెప్పినారు. ఏ ఒక్కరికైనా ఈ 4 నెలల కాలంలో పెళ్లి జరిగితే తులం బంగారం వచ్చిందా చెప్పమని చెప్పి కోరుతా ఉన్నాం. 2,000 రూపాయల పెన్షన్ తీయాలా? 2,000 రూపాయల పెన్షన్ సరిపోతలేదు. ధనిక రాష్ట్రం అని చెప్పినారు, పేద రాష్ట్రం కాదని చెప్పినారు. 4,000 రూపాయలు ఇస్తామని చెప్పినారు. ఏ ఒక్కరికైనా ఈ 4 నెలల కాలంలో కానీ కేసీఆర్ లంకెటిండలు ఇస్తామనుకున్నా కానీ కానీకుండానే ఇచ్చింది కేసీఆర్ అని చెప్పి చెప్తాను. అంటే ఈ మాట చెప్పి ఏం చెప్పాలనుకున్నావు? తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నావా? చిత్త చేతికిచ్చామని చెప్పదలుచుకున్నావా అని చెప్పి ఇంకోటి చెప్తున్నాను. ఈసారి మళ్ళీ ఎంపీకి ఓట్లు వేయండి. వేస్తే రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతాడు. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితే రాహుల్ గాంధీ లంకెటిండలు ఇస్తే ఇక్కడ హామీలు ఇస్తా అన్నట్టుగా ఇవాళ మాట్లాడుతున్నాడు. కానీ నేను అంటున్నా, తలకాయ కిందికి పెట్టి కాళ్ళు పైకి పెట్టినా రేవంత్ రెడ్డి గారు నువ్వు జపం చేసినప్పటికీ కూడా రాహుల్ గాంధీ దేశంలో ప్రధానమంత్రి కాడు. కాంగ్రెస్ పార్టీ అధికారానికి వచ్చే ప్రసక్తి లేదు.